హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొనగోడు ప్రసాద్ రైతు నేస్తం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ మొదటిసారి చూసినట్లయితే నా యొక్క ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా యొక్క ఆల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు వస్తుంటాయి. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే చాలామంది అయితే కాల్ చేస్తున్నారు, వెరైటీ ఏం తీసుకున్నారు మిర్చి అని. ప్రజెంట్గా ఈరోజు నేను తీసుకున్న మిర్చి అయితే మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఫ్రెండ్స్, వచ్చేసి నేనైతే ఒక 2 ఎకరాలు అయితే ఎంచుకున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి కార్తికేయ సీడ్స్ వారిది అంకిత 29, కార్తికేయ సీడ్స్ వారిది అంకిత 29 అయితే ఒక 2 ఎకరాల క్రాప్ అయితే వేసానండి. చాలా బాగుంది, వెరైటీ అయితే చాలా బాగుంది. దిగుబడి కూడా అనుకున్నంత, నాకైతే మ్యాక్సిమం ఒక 25 క్వింటాలు అయితే వచ్చిందండి. నెక్స్ట్ మళ్ళీ కూడా ట్రై చేశాను, అంటే నీళ్ళు ఎద్దడి ఎక్కువ ఉండటం వల్ల ఇంకా దిగుబడి అయితే 25 అంటే అప్పటికి టాపేనండి. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ సంవత్సరం కూడా నేను తీసుకున్న వెరైటీ చూశారు కదా, కార్తికేయ సీడ్స్ వారిది అంకిత 29 ప్లస్ అదనంగా ఈ సంవత్సరం నెక్స్ట్ నేను మైకోలో కూడా వెళ్ళానండి. ఎస్పెషల్లీ ప్రజెంట్గా అయితే నేను తీసుకున్న అయితే ఇవి అంకిత 29 వచ్చేసి ఒక 13 తీసుకోవటం జరిగింది. మైకోలో వచ్చేసి యశస్విని వచ్చేసి 12, 2 ఎకరాలకైతే తీసుకోవటం అయితే జరిగింది. నాకైతే లాస్ట్ ఇయర్ అయితే మంచిగా అయితే అనిపించిందండి. నేనైతే మామూలుగా అయితే పొలంలో అయితే పోయాను, నర్సరీకి అయితే ఇస్తా. ఇప్పుడు అయితే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎర్లీ వేస్తే కొంచెం ప్రాబ్లం అయితే వచ్చిందండి. మా దగ్గర వచ్చేసి చాలా మందికి అయితే తెల్లదోమ అటాక్ అయ్యి బాగా గొబ్బు వచ్చేసి మ్యాక్సిమం ఒక 5 క్వింటాలు 6 క్వింటాలు కూడా దిగుబడి అయితే రాలేదు. నేనైతే నెక్స్ట్ మంత్ జూలైలో 10వ తారీఖు అయితే నర్సరీకి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. తొందరపడి అయితే ముందు అయితే మీరు విత్తనాలు అయితే పోయొద్దండి. సరేనా ఫ్రెండ్స్? ఓకేనా? మరి నా యొక్క ఫీల్డ్ కూడా చూపిస్తాను నేను, ఏ విధంగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, వచ్చేసి నేను ఈ వెరైటీ ఎందుకు ఎంచుకున్నానంటే లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ట్రిప్స్ కూడా చాలా తక్కువ, దిగుబడి కూడా అంత నల్లి ఉన్నా కూడా నాకైతే దిగుబడి అయితే మంచిగా వచ్చిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మా అమ్మగారు చనిపోయారు. ఒక 10 డేస్ 15 డేస్ హైదరాబాద్లో ఉండటం వల్ల నేను తగిన రీచ్ అయితే దిగుబడి పెంచగలగలేకపోయానన్న బాధ లాస్ట్ ఇయర్ అయితే జరిగింది. లాస్ట్కి వచ్చేసి నీళ్ళు ప్రాబ్లం కూడా ఉందన్నమాట. లేకపోతే నేను అనుకున్న దిగుబడి అయితే 35-40 అయితే రీచ్ అయ్యేవాడిని. అదే రీచ్ అవుదామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నేను ఎంచుకున్నాను అన్నమాట. కార్తికేయ సీడ్స్ వారిది అంకిత 29. ట్రిప్స్ కూడా చాలా తక్కువ అండి. నాది వచ్చేసి మార్కెట్లో జెండా ప్రైస్ 22,000 ఉంటే 22,000 నాది జెండా ప్రైస్ చేసి కొన్న దాఖలాలు ఉన్నాయన్నమాట. కాయ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్నాను సైడ్ నుంచి రెడ్డిష్ ఉంది, ప్లస్ మళ్ళా కలర్ కూడా చాలా బాగుందన్నమాట. అదే ఉద్దేశంతో నేను ఈ కార్తికేయ వాళ్ళది అంకిత 29 తీసుకోవటం అయితే జరిగింది. మనకి రోగాలు కూడా చాలా తక్కువ అండి, రోగాలు కూడా చాలా తక్కువే. అందుకోసమే
అందరూ కాల్ చేస్తున్నారన్నమాట, ఏ సీడ్ ఎంచుకున్నారని. దాని కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.